హాయ్ అండి. మనకి బ్లౌజ్లో ఒక్కొక్కసారి బాడీ మొత్తం సన్నగా ఉంటుంది, నడుం లూజ్ కూడా బాగా సన్నగానే ఉంటుంది, ఓన్లీ చెస్ట్ లూజ్ వరకు ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కటింగ్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలా లేదంటే ఎలా చేసుకోవాలి అనేది ఉంటుంది. అయితే మన కటింగ్ ప్రకారంగా అయితే ఏమీ చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే విధంగా కట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు నేనైతే పేపర్ పెట్టి చూపిస్తున్నాను. మీరు క్లాత్ మీద అయినా సరే ఇదే విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఓన్లీ సైడ్ మనకి సైడ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీస్తాం కదా, ఆ పార్ట్ వరకు టోటల్ లూజ్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టేసేయండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి కనుక లూజ్ పెంచితే బ్యాక్ పార్ట్లో ఎలా అయితే సైడ్ జాయింట్ వైపున 1/2 ఇంచ్ తీసామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా సైడ్ జాయింట్ వైపున 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాలి. అలానే ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్తో పాటుగా హ్యాండ్ పార్ట్కి కూడా సైడ్ జాయింట్ వైపున ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇలా మనకి టోటల్గా లూజ్ ఎక్కువ రావాలి అన్నప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్కి కూడా టోటల్గా 1/2 ఇంచ్ లూజ్ ఎక్కువ పెట్టేసి కుట్టేటప్పుడు మాత్రం నడుం లూజ్ దగ్గర మాత్రమే లూజ్ తగ్గించేస్తే నడుం లూజ్ వరకు చక్కగా లూజ్ తక్కువ ఉంటుంది, చెస్ట్ లూజ్ దగ్గర లూజ్ ఎక్కువ వచ్చి చక్కగా బ్లౌజ్ సెట్ అవుతుంది. అలానే బ్యాక్ పార్ట్లో హైట్ పెంచుకోవాలి అంటే ఓన్లీ బ్యాక్ పార్ట్లో మాత్రమే ఈ చివరి వైపున హైట్ ఎక్కువ వచ్చేలాగా మనకి నచ్చినట్లుగా ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్కువ హైట్ పెంచి కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్లో పైకి లేచినట్లుగా కాకుండా నీట్గా సెట్ అవుతుంది. ఇలా బ్లౌజ్లో మొత్తం అంతా బాడీ పార్ట్ సన్నగా ఉండి చెస్ట్ లూజ్ మాత్రమే ఎక్కువగా ఉంటే మనం బ్యాక్ పార్ట్ కూడా కొంచెం హైట్ ఎక్కువ పెంచడం వల్ల బ్యాక్ పార్ట్ పైకి లేచినట్లుగా కాకుండా నీట్గా సెట్ అవుతుంది.